హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. మా పాప నేమింగ్ సెరమనీ పార్టీ ఉంది ఈవినింగ్. సో నేమ్ రివీల్ పార్టీ లాగా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ ఆల్రెడీ నేమింగ్ సెరమనీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా మేము లంచ్ చేసే లోపలే ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. సో ఒక 1 hour అట్లా నాప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ టైం కుదరదని నాకు అర్థమైపోయింది. 3:30కి అంతా అను అండ్ టీమ్ వచ్చేసారనమాట. నాకు మేకప్ చేస్తున్నారు కదా, తనే మేకప్ బై అనుదీప్ గౌడ అని చెప్పేసి. నాకు ఇక్కడ శ్రీమంతానికి మేకప్ వేశారు కదా, అనంతపూర్లో జరిగిన శ్రీమంతానికి. ఆ లుక్ అంతా నాకు చాలా బాగా నచ్చిందనమాట. అందుకే ఈవినింగ్ ఇంకా ఈవెంట్కి కూడా తన్నే రమ్మని చెప్పాను. ఇట్ వాస్ వెరీ నైస్. ఎందుకంటే నా శారీ పేస్టల్ థీమ్లో ఉంది కదా, పేస్టల్ థీమ్కి సెట్ అయ్యేలాగే నేను మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఏమన్నాను. హెయిర్ స్టైల్ ఈసారి ఏంటంటే నాకు మరీ ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయాలని లేదనమాట. ఎందుకంటే నా హెయిర్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటే నా ఫేస్కి అంత బాగుంటుంది అనిపించింది. అందుకే ఈవినింగ్ పార్టీ కదా, కొంచెం హెయిర్ లూజ్ హెయిర్ లాగా వెనక లేదన్నా పెడదామని చెప్పేసి చెప్తే షీ డిడ్ వెరీ వెరీ వెల్ యాక్చువల్లీ. నేను తన డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. బై ది వే, నేను దీంట్లో ఏవైతే మెన్షన్ చేస్తున్నానో అవేవి పెయిడ్ కొలాబ్ కాదు, నార్మల్ కొలాబ్ కూడా కాదనమాట. నేను అన్నిటికీ పేమెంట్ ఇచ్చే, నేను కొన్నవి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఎవరికైతే పేమెంట్ ఇచ్చి నాకు వర్క్ నచ్చింటుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీథింగ్ అండి, ఏదైనా నేను చెప్పేది. సో యా, ఇది నా ఓవరాల్గా లుక్. పేస్టల్ థీమ్కి తగినట్టే నేను మేకప్ అంతా కొంచెం సాఫ్ట్ గ్లామ్ లాగా చేయమని చెప్పేశాను. అండ్ ఐ డెంట్ షో ఎనీ రెఫరెన్స్. నేను జస్ట్ నాకు ఎలా కావాలి, బేస్ ఎలా ఉండాలి అని చెప్పాను. అండ్ తనకు బాగా అర్థమైంది. నా జ్యువెలరీ అండ్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నా మేకప్ కూడా చాలా మంచిగా టర్న్ అవుట్ అయిందని అనిపించింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది అనమాట. లూజ్ హెయిర్ నిజంగానే చాలా ప్రాపర్గా ఉన్నట్టు అనిపించింది ఈవెంట్కి. జ్యువెలరీ అంతా కూడా నేను అమైరా సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా, సో అందులో తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా సెట్ అంతా బెటర్ కదా అని చెప్పేసి ఈ పేస్టల్ కలర్ కాంబినేషన్కి కొంచెం ఎమరల్డ్ అయితే బాగుంటుంది కదా, దట్టు ఇలాంటి పీకాక్ డిజైన్ ఉండేటివి నా దగ్గర ఎక్కడ లేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంక అక్కడ నుండే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక సైడ్ నేను రెడీ అవుతున్నాను, ఇంకొక సైడ్ ఏమో అక్కడ ఏం జరుగుతోంది, మొత్తం ఈవెంట్ అంతా కరెక్ట్గా డెకరేషన్ మేము అనుకున్నది జరిగిందా లేదా అని ఒక టెన్షన్ ఉండింది. ఎందుకంటే అవుట్డోర్ ఈవెంట్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అవుట్డోర్ ఈవెంట్లో ఎప్పుడు గాలి ఎక్కువ వస్తుందో, లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి. అండ్ ఈవినింగ్ 5 అయింది, డాడీ అజిత్ అందరు వెళ్ళిపోయారనమాట. అక్కడ మొత్తం సెటప్ చేస్తున్నారు. సో మేము అందరికీ చెప్పింది అయితే 7 o'clock 7:30కి అని చెప్పామన్నమాట. సో దానికి తగినట్టే ఇక్కడ మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి ఏంటంటే, గాలి కొంచెం ఎక్కువ ఉండిందనమాట. గాలి ఎక్కువ ఉండడం వల్ల మొత్తం అంతా మంది పైన మీరు చూసుకుంటే క్లాత్ అండ్ మొత్తం థీమ్ అంతా మేము ఫస్ట్ అనుకోండిది ఏంటంటే కార్నివల్ థీమ్లో చేయాలని చెప్పేసి. ఆ కార్నివల్ థీమ్ డెకోర్ అంతా కూడా చేపిస్తున్నాం కాబట్టి క్లాత్ ఉండడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఆ క్లాత్ అంతా కొంచెం లూజ్గానే కట్టుకోవాలి కదా. ఫస్ట్ లూజ్గా కాకుండా టైట్గా కడితే చినిగిపోయే ఛాన్స్ ఉంది. అండ్ గాలి ఎక్కువ రావడంతో ఒక 2 సార్లు అది పడ్డాయి, తర్వాత కట్టారు. బట్ ఓవరాల్గా డెకరేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ గాలి తగ్గింది కాబట్టి మొత్తం అంతా మనం అనుకున్న థీమ్లో బాగా వచ్చిందని చెప్తాను. అండ్ సేమ్ మనకు మామూలుగా డెకరేషన్ ఏ అబ్బాయి అయితే చేస్తాడో, షాజిద్ అని చెప్పేసి, తనే చేశాడనమాట. నేను వాళ్ళది కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కింద ఇచ్చుంటాను. అండ్ ఈ థీమ్ అంతా ఎలా అనిపించిందో నాకు మీరు డెఫినెట్లీ చెప్పండి. ఎందుకంటే మేము కూడా ఇట్లా అవుట్డోర్ పార్టీ డెకోర్ లాగా చేయించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫ్లవర్ డెకరేషన్ అదంతా కూడా ఎవ్రీ టైం చేపిస్తూ ఉంటాం కదా. సో ఇట్లా మంచిగా లైటింగ్స్ పెట్టించి ఒక మంచి కార్నివల్ థీమ్లో చేపిస్తే బాగుంటుంది. సో ఫస్ట్ టైం అయినా కూడా ఇట్ విల్ లుక్ వెరీ వెరీ గుడ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత మంచిగా కాంప్లిమెంట్ చేశారంటే అందరికీ చాలా డిఫరెంట్గా అనిపించింది థీమ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా అత్తయ్య మావయ్య అయితే ఆఫ్టర్నూనే రిసార్ట్ దగ్గరికి వచ్చేసినారు. ఎందుకంటే బెంగుళూరు నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసినారనమాట కొంచెం ఎర్లీగా. అందుకే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చున్నారు. అజిత్, దర్శన్ ఇద్దరు రిసార్ట్లో అక్కడ డెకరేషన్ చూసుకుంటున్నారు. దర్శన్ రెడీ అవ్వాలని చెప్పేసి కొంచెం తొందరగా ఇంటికి వచ్చాడు. కానీ అజిత్ మాత్రం మొత్తం అంతా సెట్ చేపించి 7:30కి ఇంటికి వచ్చి మళ్ళీ వాడు ఫ్రెష్ అప్ అయి వచ్చినాడనమాట. అసలు ఈ డెకరేషన్ అంతా అజిత్ లేకపోతే ఇంపాసిబుల్. ఎందుకంటే ఎక్కడ ఏది పెట్టాలి, ఎట్లా సెట్ చేయాలని చెప్పేసి అక్కడే నిలబడి 2 days అక్కడే ఉండి చేయించినాడు అనమాట. సో ఓవరాల్గా
ఓవరాల్‌గా చాలా మంచిగా కుదిరింది ఇట్లంతా. అండ్ ఇంకొకటి నేను నా శారీ గురించి చెప్పలేదు కదా! నేనిది ఐ థింక్ 1 ఇయర్ బ్యాక్ దీపంలో తీసుకున్నట్టు గుర్తండి నాకు. ఎందుకంటే నేను నా కోసమని ఈసారి శారీస్ ఏం షాపింగ్ చేయలేదు. అందుకే మీకు వ్లాగ్స్ కూడా రాలేదు. ముందు ఏవైతే కొంచెం ఎక్స్‌ట్రా శారీస్ ఉన్నాయో నేను అవే సరిపోతాయనిపించింది. అవే ప్రాపర్‌గా సరిపోయినాయి. యూజువల్‌గా పేస్టల్ థీమ్ నైట్ టైమ్స్ బాగా కనపడుతుందని తెలుసు. బట్ ఇది లైటింగ్స్‌కంతా కూడా నాది ఇంకా బాగా కనిపించింది. అండ్ మేము వచ్చే లోపల ఇక్కడ కొంచెం స్నాక్స్ అవన్నీ పెట్టున్నామనమాట. ఎర్లీగా వచ్చే వాళ్ళ కోసం అని చెప్పేసి పానీపూరి, చాట్ సెంటర్ అదంతా ఉంటది కదా! సో, అవి పెట్టినంటే ఇంక ఇక్కడ కొంచెం చాట్స్ అవి వెల్కమ్ డ్రింక్స్ అవి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు ఫుడ్ సెక్షన్ మిస్ అయ్యేది కదా! అందుకే ఈసారి వీళ్ళకి చెప్పినాననమాట. ఫుడ్ సెక్షన్ కూడా ఈసారి కొంచెం కవర్ చేయండి. నేను కొంచెం స్కిప్ చేయకుండా ఉంటా అని చెప్పి. బికాజ్ చాలామంది ఫుడ్ ఏం పెడతారు అని అడిగేవాళ్ళు. మేమైతే నాన్ వెజ్జే పెట్టామనమాట. సో, కంప్లీట్‌లీ వెజ్ ఉంది, నాన్ వెజ్ 2 ఉన్నాయి. సో, ఎవరికి ఏ ఫుడ్ ఇష్టమైతే ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ డ్యాడీ అందరిని ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నారనమాట. మేము యాక్చువల్లీ ఇంట్లోకి ఇంపార్టెంట్‌ది కొంచెం మర్చిపోయి వచ్చినాము. దానికోసం ఆన్ టైమ్ 7కి వెళ్ళాము. అక్కడ మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చే లోపల కొంచెం టైం పట్టింది. ఔట్‌స్కర్ట్స్‌లో మనకు రిసార్ట్ దట్టు అవుట్‌డోర్ ఏదైనా మర్చిపోయినామంటే ఇంక అంతే అని ఆ రోజు అర్థమైందనమాట. బట్ థ్యాంక్‌ఫుల్లీ ఎవ్రీబడీ ఆర్ వెరీ వెరీ పేషెంట్. ఒక 20 మినిట్స్ అట్లా కొంచెం లేట్ అయినా కూడా ఈవెంట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మేము మా బుజ్జి బేబీతో ఎంట్రీ ఇస్తున్నాము. పాపది డ్రెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తోంది కదా! ఫిట్టింగ్ చాలా ప్రాపర్‌గా ఉంది. మెటీరియల్ చాలా కంఫర్ట్ ఉంది. అండ్ డిజైన్ అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది. తనదైతే నేను రోజ్ పెటల్స్ డిజైనర్ బొటీక్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనమాట. నేను ఇచ్చుంటాను లింక్. ఐ వుడ్ 100% రికమెండ్ హర్ అండి. ఎందుకంటే చాలా పేషెన్స్‌తో మేము చెప్పిన దానికంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అవుట్‌ఫిట్ చాలా మంచిగా టర్న్ అవుట్ అయిందనమాట. చిన్న పిల్లలకి ప్రాపర్ అవుట్‌ఫిట్ డిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ మెజర్‌మెంట్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం లూజ్‌గా ఉండడము, అంత ఫిట్టింగ్ లేకపోవడం అనిపిస్తుంది. కానీ తను వీడియో కాల్‌లో చూసి పాప మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకొని మాకు ఆన్ టైమ్ డెలివరీ కూడా చేశారు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉండిందనమాట. ఈ అవుట్‌ఫిట్ అంతా ఐ థింక్ తను ఒక 5, 6 డేస్‌లో చేసేసినట్టున్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అసలు దాని మీద వేసిండే డీటెయిలింగ్ అవ్వచ్చు, తనకు రిసీవ్ అయిన కాంప్లిమెంట్స్ అవ్వచ్చు, అన్నీ చాలా చాలా బాగున్నాయి. నేను పేస్టల్ కలర్‌లోనే చెప్పినాను. ఎందుకంటే పాపకి డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్స్ చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తాయి. అండ్ నైట్ ఈవెంట్ కాబట్టి కొంచెం షైన్ ఉండాలి అని చెప్పేసి. అండ్ అనుకోకుండా తనది నాది మ్యాచింగ్ కూడా అయింది. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ జ్యువెలరీ కూడా నేను పాపకు ఒకటి తీసుకొని ఉన్నాననమాట. కొంచెం చిన్నది చోకర్ లాగా, కాకపోతే వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది. తనకు చాలా మంచిగా కనిపిస్తోంది. దట్టు ఇంకా చోకర్ మోడల్ కాబట్టి కొంచెం కుచ్చుకుంటుందేమో అనిపించింది. అండ్ పాపకు అసలు సపరేట్‌గా జ్యువెలరీ కూడా అవసరం లేదండి. అవుట్‌ఫిటే అంత మంచిగా కనిపిస్తోంది. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరికీ చాలా థ్యాంక్ యూ పాప నేమింగ్ సెరమనీకి వచ్చినందుకు. కొంచెం లేట్ అయింది, ఎవరేమనుకోవద్దండి. ఇంకొక ఫ్యూ మినిట్స్లో పాపది నేమ్ రివీల్ చేస్తాము. ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ హియర్ అండ్ సారీ ఫర్ ద డిలే. అందరూ ఒక 5 మినిట్స్ ఆ స్క్రీన్ సైడ్ చూస్తే నేమ్ రివీల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ వీడియో ప్లే అవుతుంది. సో అందరూ అక్కడ చూస్తే కొంచెం ఆ వెహికల్ ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తోంది అనుకుంటా. ఒక 5 మినిట్స్ అక్కడ చూడండి. థ్యాంక్ యూ.
ఇక్కడ మేము పాపది నేమ్ రివీల్ చేస్తున్నాము. ఈ ఎగ్జాక్ట్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ వ్లాగ్ అంతా పోస్ట్ చేసిన తర్వాత నేమ్ రివీల్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ ఈ గ్యాప్లో నేను ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే పెట్టానో అప్పటి నుండి కామెంట్స్లో అడుగుతున్నారనమాట పాప పేరు ఏంది అని చెప్పేసి గెస్ట్ చేస్తున్నారు. నాకు డిఎమ్స్లో అడుగుతున్నారు పాప పేరు చెప్పండి అని చెప్పేసి. అండ్ మీ అందరికీ తెలుసు నేను మిమ్మల్ని అసలు ఎక్కువ వెయిట్ చేయించను. నాకు అట్లా వెయిట్ చేయించే ఉద్దేశం కూడా ఉండదని చెప్పేసి అందుకే నేను బ్లాగ్ పెట్టిన నెక్స్ట్ డేనే ఇమీడియట్గా మార్నింగే మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించేది ఇష్టం లేక నేను పోస్ట్ చేసేసాను. అండ్ మీ అందరికీ కూడా ఈ పాటకి నేమ్ తెలిసే ఉంటుంది. పాప పేరు శ్రీ త్రిదాన్వి అండి. మీరు చూసిన వాళ్ళందరూ పేరు చాలా బాగుంది అని చెప్పారు. పాపకి స్టార్టింగ్ లెటర్ వచ్చేసి శ్రీష ఇట్లా దీంతో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. సో అన్నిటికంటే బెటర్ మీనింగ్ ఉండేది శ్రీ కంటే ఏముంటుంది చెప్పండి. దాని తర్వాత మేము శ్రీ త్రిదా అని పెడదాం అనుకున్నాం అనమాట. అండ్ పాపది నిక్ నేమ్ ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది అన్వి అని చెప్పేసి. మేము ఎందుకో ఆ పేరు చాలా నచ్చింది. సో ఆ పేరు కూడా కలిసేలాగా ఆలోచిస్తే శ్రీ త్రిదాన్వి ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనిపించింది మాకు. సో మేము త్రిదా అని పిలుస్తాము, అన్వి అని పిలుస్తాము. ఇది తన పేరు అనమాట, శ్రీ త్రిదాన్వి. మా పాప పేరు శ్రీ త్రిదాన్వి. అమ్మవారి పేరు, అమ్మవారితో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాప మీద ఉండాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ గివ్ హర్ బెస్ట్ విషెస్. శ్రీ త్రిదాన్వి పేరు. మా త్రిదా బేబీ పైన మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ శ్రీ త్రిదాన్వి అంటే మీనింగ్ ఏంటో నేను చెప్తాను. శ్రీ అనేది ఎంత పవర్ఫుల్ వర్డో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. త్రిదా అంటే దుర్గమ్మ వారి పేర్లలో త్రిదా అనేది కూడా ఒక పేరు. అన్వి అంటే లక్ష్మీదేవి అని చెప్పేసి. సో అందుకే మేము శ్రీ త్రిదాన్వి అని పెట్టామన్నమాట. మీరు పాపని ఇష్టంగా ఎలా పిలవాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. త్రిదా అని పిలుస్తారా, అన్వి అని పిలుస్తారా అని చెప్పేసి. మేమైతే ఆల్టర్నేట్గా త్రిదా అని కొన్నిసార్లు అంటున్నాము, అన్వి అని కొన్నిసార్లు అంటున్నాము. డాడీ అయితే ఖచ్చితంగా త్రిదా అనే పిలుస్తారంట. సో అది తన పేరుకున్న మీనింగ్ అనమాట. మా అందరికీ బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా 3 సార్లు చెప్పండి. యూజువల్గా పేరు చెవులో చెప్తారు కదా. సో అట్లనే మీరు కూడా మంచిగా విష్ చేస్తూ అనుకోండి. తనైతే అసలు కొంచెం కూడా క్రాంకీగా ఫీల్ అవ్వలేదు. తను ఎంతసేపు అయితే కంఫర్టబుల్గా ఉన్నిందో అంతసేపు కూడా మేము తనని ఇక్కడే పెట్టామన్నమాట. అంటే అక్కడ రిసార్ట్లో మాకు రూమ్స్ అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో తనకు కావాలంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేది అది అన్నిటికీ కూడా కంఫర్ట్ ఉంటుందని మాకు తెలుసు కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా అవుట్డోర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ రిసార్ట్ డీటెయిల్స్ వచ్చేసి శ్రీకృష్ణ గార్డెన్స్ ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను వీలైతే. అక్కడ చేసాం. మొత్తం అంతా స్పేస్ కూడా బాగుంది. అండ్ దాంతోపాటు విల్లాస్ అండ్ రూమ్స్ కూడా వచ్చిన వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. సో పాప కూడా ఎంత ప్రిన్సెస్ లాగా వాళ్ళ డాడీ చేతిలో కూర్చొని అందరితో మాట్లాడిస్తుంటే చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంది. ఎంతమంది మాట్లాడించినా స్మైలింగ్ ఫేస్తో బాగా నవ్వుతూ ప్లెజెంట్గా ఉంటుందన్నమాట తను. మేమేమనుకున్నామంటే మళ్ళీ త్వరగా చేంజ్ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాం. బట్ తను కొంచెం కూడా క్రాంకీగా ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ తన డ్రెస్ లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల మాకు లాస్ట్ వరకు అసలు ఏం ఇబ్బంది కాలేదు. ఇంకా మేమందరం కూడా అందరితో మాట్లాడుతూ ఉన్నాం. అందరు డెకరేషన్ చాలా బాగా కుదిరింది, చాలా బాగా చేశారు అని చెప్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ పుల్ అవుట్ చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలి. దాంతోపాటు చాలా టైం ఇన్వెస్ట్ చేసి అక్కడ నిల్చొని చేయించాలన్నమాట. సో అదంత కష్టపడి మేము చేయించిండే దానికి ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. అఫ్కోర్స్ బడ్జెట్ మేము అనుకున్న దానికంటే చాలానే ఎక్సీడ్ అయింది. బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. నా కూతురికి లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది అనుకుంటే నాకు అంతకంటే ఏది ఎక్కువ కాదు.
మా త్రిదాన్వి నేమింగ్ సెరమనీ పార్టీలో ఇంకొకటి అందరికీ బాగా నచ్చిండేది, హైలైట్ అయిండేది ఏంటంటే ఫోటో బూత్ అనమాట. మేము అనుకున్న దానికంటే ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. సో ఒక సైడ్ సెటప్ చేపించి ఫోటో బూత్ లాగా చేపించామన్నమాట. వాళ్ళు ఫోటో క్లిక్ చేసి ఇన్స్టెంట్గా మనకు ఫోటో ప్రింట్ తీసిస్తారు. సో 3 ఫొటోస్ 5 ఫొటోస్ అట్లా ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్లారనమాట. అది అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. ఎవ్రీబడి టుక్ ఏ ఫ్రేమ్. ప్రతి ఒక్కరు ఫోటో తీయించుకోవడం, మాతో దిగడం, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళతో దిగడం, ఫోటో మెమరీ లాగా ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఫ్రేమ్ చేపించి ఇంటికి తీసుకెళ్లారనమాట. అది బ్లాగ్లో కవర్ అయిందో లేదో ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే మొత్తం అంతా కెమెరామ్యాన్ వాళ్ళే చూసుకున్నారు కదా. బట్ నేను సైడ్కి ఇస్తూ ఉంటాను. ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు మేము ఫస్ట్ స్టార్టింగ్లో అవసరమా పెడదామా వద్దా అనుకున్నాము. బట్ ఇంత హ్యూజ్ మెమరీ లాగా ఉండిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు అక్కడ ఫోటో తీసే అబ్బాయికి ఎంత ఓపికరా బాబు అనుకున్నా తెలుసా నేను నిజంగా. ఎందుకంటే కాన్స్టెంట్గా ఫొటోస్ తీయడం, దాన్ని ఇన్స్టెంట్గా ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసి ఇవ్వడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. అది అందరికీ బాగా నచ్చిందండి. ఎవ్రీవన్ ఎవరెవరైతే ఈవెంట్కి వచ్చారో వాళ్ళందరి చేతిలో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మంచిగా మెమరీ లాగా పెట్టుకుంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాము. కేక్ కూడా ఆబ్వియస్లీ మొత్తం కార్నివల్ థీమ్లో ఉన్నప్పుడు కేక్ కార్నివల్ థీమ్ ఎలా మిస్ అవుతుంది చెప్పండి. ఇది కూడా కార్నివల్ థీమ్లోనే చేయించాము. ఐ థింక్ కేక్ ఎక్కడ బేకర్స్ మంత్ర అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను మొత్తం ఇంకా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను మీకు, మళ్ళీ కామెంట్స్లో ఏం మీకు డౌట్స్ ఉండకూడదని చెప్పి. కేక్ కట్ చేసేసి మేము ఫొటోస్ అవి తీయించుకున్నాము. యాక్చువల్లీ మేము నడిచి వచ్చేటప్పుడు కొంచెం వెయిట్ చేసి షార్ట్స్ అన్ని తీయించుకొని వద్దాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ కొంచెం టైం దాటిపోయింది కదా అని చెప్పేసి కొంచెం హడావిడిగా అయినా కూడా మా కెమెరామ్యాన్ వాళ్ళు ఎట్లా కవర్ చేశారంటే క్రేజీ. ఇంకా సినిమాటిక్ వీడియోస్ అవన్నీ రావాలి. ఫొటోస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయంటే మేము అర్జెంట్ చేస్తా ఉన్నా కూడా వాళ్ళు మాత్రం చాలా ఓపిక్గానే తీశారండి. మొత్తం అంతా శ్యామ్ ఫోటోగ్రఫీనే. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద ఇచ్చుంటాను. మీరు డెఫినెట్లీ ఐ వుడ్ హైలీ రికమెండ్. చాలా పేషెన్స్తో మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీశారు. నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి వాళ్ళ గురించి. అండ్ డాలీ వేసుకుంది కదా హాఫ్ శారీ, సో ఆ హాఫ్ శారీ కూడా మేము సేమ్ బొటిక్ నుండే చేయించుకున్నారనమాట. పిన్ని వాళ్ళు ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పుంటారు, బట్ ఇక్కడ చూస్తూ ఉండే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. రోజ్ పెటల్స్ డిజైనర్ బొటిక్ అని చెప్పాను కదా.
నేమింగ్ సెరమనీ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ బాగా టైం స్పెండ్ చేశారు. వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టకుండా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఎంటర్టైనింగ్ అనిపించినాయి అనమాట. ఫోటో బూత్ అవ్వచ్చు అండ్ థీమ్ అంతా కొంచెం ఫ్రెష్ థీమ్, సో డిఫరెంట్గా ఉండడం వల్ల అంతా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ దాంతోపాటు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చిండేది ఆ నేమ్ రివీల్ వీడియో ఉంది కదా దానికి. ఎస్పెషలీ అది నేను చేయడం వల్ల నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఐ డోంట్ నో మీలో కూడా ఎంతమంది కామెంట్స్ చేశారో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ప్రతి ఒక్కరు వీడియో చాలా బాగుంది అని చెప్పారు. థ్యాంక్స్ ఎ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతి ఒక్క కామెంట్ చూసాను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు డిఎమ్స్లో ఇంకా ఎక్కువ మంది అడుగుతూ ఉండేది ఏమంటే ఎలా చేశారో మాకు చూపించండి, మా బేబీది కూడా నేమింగ్ సెరమనీ ఉంది, మేము చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి. డెఫినెట్లీ చాలా ఎఫర్ట్స్ అండ్ టైం పట్టింది. 24 hours ఓకే, 24 hours చేయడం ఒక ఎత్తు అయితే అది ఎలా చేయాలి అని ఒకటి ఉంటుంది కదా, అది ఇంకొకటి అనమాట. నేను గ్రోక్ అని చెప్పేసి ఒకటి యాప్ ఉంటుంది, ఆ యాప్లో నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట. కానీ దాంట్లో ఒక డ్రాబ్యాక్ ఏమంటే మొత్తం వీడియో అంతా మనం ఒకటేసారి చేయలేము. ప్రతి ఒక్క దానికి ఒక ఫాంట్ ఇవ్వాలి. ఇప్పుడు దేవుడి ఫేసెస్ ఇలా కావాలనుకుంటే దేవుడి ఫేస్ ఎలా ఉండాలి అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి క్లియర్గా. అండ్ అమ్మవారు రావాలనుకున్నప్పుడు ఎలాంటి విజువల్స్తో రావాలి అని మనం దానికి ప్రతి ఒక్క దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏఐ వీడియోస్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమైంది. మనం సింపుల్గా అనుకుంటాం ఏముంది ఇది జస్ట్ ఏఐ వీడియో కదా అని చెప్పి, కానీ ఎవ్రీ 10 secondsకి నేను ప్రాంప్ట్ ఇస్తూ ప్రతిదీ ఇలాంటి డీటెయిలింగ్ రావాలి, ఇలాంటి కలర్ రావాలి, ఆ రే పాస్ అయినప్పుడు ఇలాగా పాస్ అవ్వాలి, ఈ కలర్ ప్యాలెట్లో ఉండాలి అని నేను ప్రతి ఒక్కటి దానికి ప్రాంప్ట్ ఇచ్చి ఏ ప్రాంప్ట్లో వస్తే బెటర్ అని చెప్పేసి మళ్ళీ 2-3 దాంట్లో క్రాస్ చెకింగ్ చేసి ఆ వీడియో రెడీ చేశాను అనమాట. ఇట్ వాజ్ డెఫినెట్లీ నాట్ ఈజీ బట్ టోటలీ వర్త్ ఇట్ అని చెప్పుకుంటాను. అదే నా సైడ్ నుండి నా కూతురికి ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్ ఏమో ఈ ఫంక్షన్లో నేను అనిపించింది నాకు. ఎవ్రీబడి లవ్డ్ ఇట్, యూ గైజ్ లవ్డ్ ఇట్. అన్నీ మాట్లాడుకుంటాం కానీ అబ్బాయిల అవుట్ఫిట్స్ గురించి మర్చిపోతాం కదా. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే దర్శన్ది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట మొత్తం అంతా. ప్రిన్స్ క్లబ్ అని చెప్పేసి జయనగర్లో ఉంటుంది. మెటీరియల్ అక్కడ తీసుకున్నాము అండ్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ అంతా కూడా స్వాగత్ క్రియేషన్స్. సో అక్కడ చేయించినాను నేను. వాళ్ళది వీలైతే కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా దర్శన్ దగ్గర. అజిత్ అవుట్ఫిట్ వచ్చేసి స్వయంవర్ ఉంది కదా ఇక్కడ అనంతపూర్లో తీసుకున్నాం, తంది రెడీమేడే. ఏమైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉంటే చేయించుకున్నారనమాట. నాకు డాలీది కూడా హాఫ్ సారీ చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అందరి అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. అండ్ జూలీ సారీ పిన్ని తీసుకొని పెట్టుకున్నారనమాట. సో యా, ఇవి మొత్తం డీటెయిల్స్ అన్నీ. ఏమైనా మిస్ అయింటే అడగండి నన్ను కామెంట్ సెక్షన్లో. సో నేను డెఫినెట్లీ ఇవ్వడానికి ట్రై చేస్తానమాట, రిప్లై ఇవ్వడానికి అవ్వచ్చు, లేదంటే ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా కూడా నేను డెఫినెట్లీ మీతో చెప్తాను. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. అండ్ ఫుడ్కి వెజ్, నాన్ వెజ్, మటన్ బిర్యానీ, చికెన్, పూరి, దోశ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని మెన్యూస్ కవర్ చేసామన్నమాట. వడ అవ్వచ్చు. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ వెరైటీ. వెజ్ నచ్చిన వాళ్ళు వెజ్ ఎంజాయ్ చేశారు, నాన్ వెజ్ నచ్చిన వాళ్ళు నాన్ వెజ్, అండ్ డ్రింక్స్ అవన్నీ ఉండినాయన్నమాట. ఓవరాల్గా పార్టీ అయితే చాలా చాలా సూపర్గా జరిగింది. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ చూస్తున్న మీకు, వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ పాప పేరు శ్రీ త్రిదాన్వి. ఎలా ఉంది, ఎలా అనిపించింది, మీరేం పిలుద్దాం అనుకుంటున్నారు, అండ్ అదంతా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయి లేదో చూసుకోండి. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.